నమస్కారం. నేడు జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరపున నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్ లో కొన్ని ప్రధాన అంశాలు చర్చించాలని నిర్ణయించుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి వివిధ చైర్మన్లకు ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఎన్నికల వాగ్దానాలు ఏం జరిగినాయి, తర్వాత దీని అన్నిటి మీద మనమందరం కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనే ఈరోజు మేము ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించామన్నాం. ముఖ్యంగా ఆలోచిస్తే ఇప్పుడు రేపు 25వ తేదీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి రామానాయుడు గారు కావచ్చు, మేము అడిగే కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు మొన్న నారా లోకేష్ గారు ఆయన కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేసినటువంటి ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, దాటన్నిటి కూడా ఒక టైం బౌండ్ అంటూ ఇస్తూ వస్తున్నారు. మరి ఎందుకు కర్నూలు జిల్లాలో మీరు చెప్తున్నటువంటి ప్రాజెక్టులకు ఎందుకు మీరు టైం బౌండ్ ఇవ్వట్లేదు అని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కర్నూలు తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్తున్నటువంటి సెమీకండక్టర్ యూనిట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇందాక మా నాయకులు చెప్పినటువంటి వేదావతి ప్రాజెక్టు కానీ, లేకపోతే గుండ్రేవుల ప్రాజెక్టు కానీ మీరు ఎందుకు టైం బౌండ్ వేయలేకపోతా ఉన్నారు, మీరు ఎందుకు నిధులు కేటాయించలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇక్కడ వలస నివారణ చేయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. మేము ఇదే వేదికగా ఈ ప్రభుత్వానికి ఒక నెల 2 నెలల ముందే చెప్పాము. ఆ రోజు మీరు ఇంకా అంటే అసలు ఇంకా సమ్మర్ అయిపోకుండా ముందేనే ఎల్నినో ఎఫెక్ట్ ఈ దేశం మీద ఉంటుంది, ఈ ప్రాంతం మీద ఉంటుంది, చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఇదే కలెక్టర్ గారికి కర్నూలు జిల్లా ఇదే వేదికగా మేము చెప్తే కలెక్టర్ గారు మొండి నిద్రపోయి ఈ రోజు మీరు ఇన్సూరెన్స్ స్కీమ్ చేసుకోమని చెప్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా పండించేటువంటి అదే కాటన్ కావచ్చు, గ్రౌండ్ నట్ కావచ్చు, లేకపోతే టమాటో కావచ్చు, ఈరోజు మీరు వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చి 2-3 రోజులు మీరు వాళ్ళకి ఇచ్చి ఈరోజు మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి అంటే రేపొద్దున మళ్ళీ ఇక్కడ కరువు వచ్చింది కదా, కరువు జిల్లాలుగా ప్రకటించాల్సి వస్తుంది, ఇక్కడ వీళ్ళకి నిధులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి తప్పించుకున్న ప్రయత్నమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇది రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బరాయించి ప్రజలకు ఇచ్చింది. ఈరోజు మీరు ఎందుకు ప్రజల దగ్గర వసూలు చేయాల్సిన కర్మ పట్టిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మరి ఇది విపత్తు, ఎల్లిన విపత్తు అనేది మీరు సృష్టించినారా లేకపోతే మామూలుగా న్యాచురల్ గా వచ్చిందండి? ఇది న్యాచురల్ గా వచ్చినప్పుడు ఇది ఒక డిజాస్టర్ కింద పోతుంది. ఎల్లిన ఎఫెక్ట్ ఈ దేశం మీద ఎప్పుడు ఉంటుంది, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు ఎల్లిన ఎఫెక్ట్ మన దానికి వస్తున్నప్పుడు మీరు ఎందుకు మరి ముందే చర్యలు తీసుకోలేదు, ముందే ఇన్సూరెన్స్ మీద ఎందుకు అప్లై చేయలేదు, ప్రభుత్వం ఎందుకు ఇన్సూరెన్స్ కట్టలేని దుస్థితిలో ఈ రోజు ఉందని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఆడ 1000 కోట్లు ఈ రోజు మళ్ళీ మీరు భూములు ఆడ తీసుకుంటా ఉన్నారు, అమరావతి అని చెప్పేసి టైం బౌండ్ ఇస్తా ఉన్నారు, పోలవరం ఏమో మీరు ప్రతిరోజు సమీక్షిస్తా ఉన్నారు, రాయలసీమ ప్రాజెక్టుల మీద మాత్రం ఎందుకు సమీక్షించట్లేదు అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ అడుగుతా ఉంది. మిమ్మల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే టీజీ భరత్ గారికి మరొకసారి అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పటికి మేము నెల రోజులు అయింది, ఇప్పటికి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల మీద అని చెప్పేసి. మీకు కనీస విజ్ఞత ఉంటే మరొకసారి మేము అడుగుతా ఉన్నాం, కర్నూలు జిల్లా ప్రాజెక్టుల మీద మీరు ఎందుకు శ్వేతపత్రం ఇవ్వలేకపోతా ఉన్నారు, ఈ ఒక అభివృద్ధి గురించి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీకు మేము నెల రోజులు టైం ఇస్తా ఉన్నాం. మీరు చెప్పినటువంటి ప్రాజెక్టుల మీద మీరు ఇవ్వకపోతే, క్లారిటీ ఇవ్వకపోతే మంత్రి టీజీ భరత్ గారిని, అదే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని మేము తప్పకుండా గెరవ్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ఈరోజు తెలియజేస్తాం. ఎక్కడైనా చూడండి ఈరోజు జిల్లాలో అభివృద్ధి అనేది కనిపిస్తా ఉందా? ఇదే ఇప్పుడు రేపు ఆస్పర్కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అదే నియోజకవర్గంలో ఈరోజు సగం జనాభా లేరు, అప్పుడే వలసపోయినారు. మరి మీరు వస్తున్నటువంటి నియోజకవర్గంలో ఈరోజు కనీసం మీకు మీటింగ్ పెట్టడానికి జనాలు లేరు. మరి ఎందుకు మీరు అక్కడ ఉన్నటువంటి వేదావతి ప్రాజెక్టు మీద ఈరోజు మీరు మాట్లాడినాకే మీకు ఎందుకు నోరు రావట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి మీరు హాస్పిటల్ మీటింగ్ పెట్టినప్పుడు వేదావతి ప్రాజెక్టు ముగింపు కోసం మీరు ఏం చేస్తారు, దాని కింద టౌన్ బౌండ్ మీద ఇస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. కర్నూలు జిల్లాకి వస్తూ పోతున్నారు, మళ్ళీ వస్తూ పోతున్నారు, ఇదేదో జస్ట్ సైట్ విజిటింగ్ లాగా. మరి ఇది ఏమన్నా టూరిస్ట్ ప్లేసా? మొన్న మీరు చెప్తున్నటువంటి జొన్నగిరి, స్వర్ణగిరిలో ఎంతవరకు ఈ యొక్క ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు నిరుద్యోగులకు కానీ ఇది కానీ ఇందాక మిత్రులు చెప్పిన విధంగా మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, దాని మీద ఒక శ్వేతపత్రం ఇవ్వండి. అక్కడ ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి,
దానివల్ల ఈ యొక్క రాష్ట్రానికి ఉపయోగం ఏంటి, దేశానికి ఉపయోగం ఏంటి అనేది ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఊరికనే మీరు వచ్చి షోపుటప్గా చేసిపోతే మరి ఇక్కడ మీ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు మరి కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతూ ఉందని. మరి ఎక్కడండి అభివృద్ధి? ఈరోజు విద్యా అవకాశాలు లేక, అభివృద్ధి లేక ఇక్కడ నష్టపోతా ఉన్నారు. ఆరోగ్య అవకాశాలు లేక ఇక్కడ కనీసం ఈరోజు వైద్యం చేసుకోవాలంటే ఆ ఒక బెల్ట్ లో పత్తికొండ కానీ, ఆలూరు కానీ, కోడుమూరు కానీ, లేకపోతే ఎమ్మినూరు కానీ, మంత్రాలయం కానీ ప్రతి ఒక్కరు రాత్రికి ఇక్కడికి రావాల్సిందే కర్నూలుకి. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మీద మీరు మాట్లాడరు. ఆదోని ఈ రోజు హాస్పిటల్ పెట్టమని చెప్పేసి పోయిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇంతవరకు దాని మీద కొట్టింది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చెప్పింది ఎయిమ్స్ తరహా హాస్పిటల్ అక్కడ అవసరం అని చెప్పి మేము 2004 నుంచి 2009లోనే ఆ రోజే ఒక జీవో పాస్ చేసి చుట్టూ ఇంతవరకు దాని మీద ఒక చర్య లేదు. ఎందుకు ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతం మీద వివక్ష చూపిస్తా ఉంది అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ మీరు ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి ఇదే కర్నూలు వేదికగా ఆ రోజు ఉన్నటువంటి నాయకులు సిగ్గు లేకోకుండా ఒక బీజేపీ డిక్లరేషన్ అని ఇక్కడ రిలీజ్ చేసిపోయినారు. మరో ఒక బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఏమైంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఒక్కటంతా మీరు బీజేపీ మీరు రాయలసీమ డిక్లరేషన్ లో పెట్టినది ఒకటి మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేశారా? ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు ఆదంలో. మరి ఏం చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం గురించి, ఒక కర్నూలు జిల్లా గురించి అని మేము అడుగుతా ఉన్నాం. కనీసం మీకు ఇక్కడ వలస గురించి తెలుసు, మరి ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టులు అనే దానికంటే కనీసం మా కర్నూలు జిల్లా ప్రాజెక్టు గురించి మీకు అన్ని తెలుసు. దాంట్లో రాయలసీమ డిక్లరేషన్ మీరు పొందుపరిచినారు, మరి ఎందుకు దాని మీద మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఇదే ఇప్పుడున్నటువంటి టీజీ భరత్ గారు సెమీ కండక్టర్ దాని మీద సెమీ కండక్టర్ పాలసీ వచ్చని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇండియాలో సెమీ కండక్టర్ పాలసీ ఉందా అండి? దాని మీద ఇంతవరకు పిఎల్ఐ ఇవ్వలేదు. మరి ఎట్లా మీరు ప్రాజెక్టు ఇది కంప్లీట్ చేసి 30-40 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు? కనీసం మీకు విఘ్నత ఉంటే మరి దాని మీద ఒక టైం బౌండ్ ఇవ్వండి, ఒక శ్వేతపత్రం ఇవ్వండి. ఇంతమంది ఉద్యోగాలు ఇన్ని రోజుల్లో ఇస్తాం, అది సంవత్సరమా 2 సంవత్సరాలు వేచి చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీలు అన్ని, అది లోకాయుక్త కావచ్చు, ఎన్హెచ్ఆర్సీ కావచ్చు, లేకపోతే ఇవన్నీ ఇక్కడే ఉంటే ఆఫీసులు వస్తాయి. ఇక నా రాజధాని అవుతుందని చెప్పేసి కర్నూలు జిల్లా వాసులంతా మేమందరికీ సంతోషించే క్రమంలో ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ బాడీలన్నీ కూడా మీరు విజయవాడకి, విశాఖపట్నం తరలిస్తా ఉంటే మరి ఏమనుకోవాలా? ఇక్కడ కనీసం లోకాయుక్తలో పర్మనెంట్ జడ్జి ఇవ్వట్లేదు, ఇక్కడ ఏమి కేసులు జరగట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటే ఎక్కడండి ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంది? ఈ ప్రాంతానికి, ఈ జిల్లాకి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఇకపోతే ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కొంతమంది నిన్న కడపలో నిర్వహించినటువంటి మీటింగ్ లో బీజేపీ నాయకులు అంటారు ఇక్కడ ఇంకా మేము కొత్త ఖనిజాలను వెతుకుతా ఉన్నాం, ఇంకా కొత్త ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని. ఉన్న ఖనిజాలకే లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు పత్తికొండలో ఉన్నటువంటి జొన్నగిరి, స్వర్ణగిరిలో ఎంత ఖనిజం మీరు తీసినారు, ఏమైనా దాని మీద మీ శ్వేతపత్రం లేదు, కానీ మిగతా మైనింగ్ చేస్తామని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇంతవరకు మైనింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టమంటే లేదు, మైనింగ్ ఇండస్ట్రీ ఇక్కడ పెడతాము పత్తికొండ డోన్ మధ్యలో అన్నారు. దాని మీద ఏమైనా ఒక జీవో ఇచ్చినారా? ఒక్కటంటే ఒకటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు చేస్తాను, దాని మీద మీరు పత్రాలు లేవు, దాని మీద ఒక ఇది లేదు, ఒక టైం బౌండ్ లేదు, ఒక క్లారిటీ లేదు. ఇంత మోసమా? ఇంత మోసం ఈ ప్రజల్ని చేస్తా ఉంటే ఎప్పుడండి ఈ ప్రాంత అభివృద్ధి జరిగేది? ఇకపోతే బీజేపీ వాళ్ళు ఈ రామ మందిరం అనేది, ఇదే అసలు రామ మందిరంలో ఆ రోజు ఒక చందా చోర్ అనేది చాలా అన్యాయం. అదే ఇక్కడ ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణలో భద్రాచలంలో భక్త రామదాసు ఆ రోజు శబరి గారు కమ్మలిస్తే అక్కడ భక్త రామదాస్ గారు ఆ రోజు రామాలయం నిర్మించడం జరిగింది. భక్త రామదాస్ ఆ రోజు ఆయన తహసీల్దార్ గా ఉండి అది చేసినా కూడా ఆయన చేసినటువంటి, ఆయన లేదు ఈయన డబ్బులు తిన్నాడంటే అప్పట్లో అక్కడ నవాబు వచ్చేసి ఆయనను శిక్షిస్తాడు. మరి ఇక్కడ చందాచోరు చేసి అయోధ్య రామాలయంలో, అదే వాల్మీకి రామాలయం మీద నిర్మించినటువంటి ఇదే అయోధ్య రామాలయంలో మరి మీరు అక్కడ 200 కోట్లు స్కామ్ జరిగింది. ప్రతిరోజు 6 నుంచి 7 లక్షల వరకు అక్కడ అదే భక్తులు ఇస్తున్నటువంటి కానుకలన్నీ దొబ్బేస్తా ఉన్నారని చెప్పేసి సిట్టు ఇస్తే కూడా ఇంతవరకు ఒక్కరిని కూడా శిక్షించలేదంటే అర్థం చేసుకోండి. ఇదే మోడీ గారు మరి గర్వంగా వచ్చి రామాలయం ఓపెన్ చేసి పోయినాడు. ఒక్కటంటే ఒక్కటి చర్య అన్న. ఆ రోజు భక్తరామదాస్ అసలు తప్పు చేయలేదు అని చెప్పేసి ఈరోజు సాక్షాత్ రాముడు వచ్చేసి చెప్పిపోయినాడు. అట్లాంటి ఆయన కూడా శిక్షించారు. మరి ఇక్కడ మీరు కనీసం అదే రాముడు పేరు చెప్పుకొని మీరు నిర్వహించినటువంటి అయోధ్య రామాలయంలో ఇంత తప్పు జరిగిందని సిట్టు నిర్మిస్తే కూడా మీరు ఇంతవరకే చర్యలు చేపట్టకపోతే ఇంత లేని సిగ్గులేని పార్టీ కానీ సిగ్గులేని ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పేసి అడుగుతాం. దాని మీద ఒక్కటంటే ఒక్క చర్య అన్న. మరి మీరు ఓపెన్ చేసినటువంటి రామాలయంలో, మీరు పునాదులు వేసినటువంటి రామాలయంలో ఇంత జరుగుతున్నప్పుడు అదే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు, ఎందుకంటే మీరు కనీసం నోరు మీద ఉండట్లేదు?
మీరు రావడంటే భక్తి ఉందా లేదా అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. డిమాండ్ చేస్తా ఉన్నాం మేము న్యాయం జరగాలని చెప్పేసి. ఈరోజు హిందూయిజం అని చెప్తున్నారు, ఆర్ఎస్ఎస్ అంటున్నారు, లేకపోతే విహెచ్పి అంటున్నారు, ఇంత గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నాయని చెప్పుకుంటున్నారు మీరు. మరి ఎందుకు మీరు కనీసం నోరు మెదడుకోకుండా ఇటువంటి ఈ ఆర్గనైజేషన్లు అన్నీ ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు మరి ఏం చేస్తున్నాయి ఇవన్నీ కూడా? అదే ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, మీరు ఎందుకు వారు ప్రశ్నించట్లేదు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, భక్తులు ఇచ్చేటువంటి చందాను కూడా దొబ్బేస్తా ఉంటే మరి ఒక్కసారన్నా ఇప్పుడు చాతురంగం గురించి అని చెప్పేసి మేము ప్రతి ఒక్కటి ఇప్పుడు విద్యార్థుల గర్జన మీద ప్రతి ఒక్కటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న, విద్యార్థులకు న్యాయం జరగాలని జరుగుతూ ఉన్న పోరాటంలో ఇంతవరకై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయకపోవడం, బాధ్యత వహించకపోవడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ప్రజల మీద కనీసం మీకు ఈ యొక్క ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మీకు నిజంగా ప్రజల మీద ఆలోచన ఉండింటే, ప్రజల సంక్షేమం మీరు ఆలోచన చేసింటే ఎక్కడైనా చర్య అనేది ఉండేది. ఎక్కడ కూడా ఏ చర్యలు లేకపోకుండా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో. మరి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అన్ని అడుగుతా ఉన్నాడు. అప్పట్లో ప్రతి ఒక్కటి ఆయన పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కటి చేస్తూ మీరు ఇచ్చినటువంటి స్కీమ్స్ లో ఒకటి నిరుద్యోగ భృతి ఏమైంది, ఈరోజు మహిళలకు ఇస్తున్నటువంటి మహిళా శక్తి ఏమైంది, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఈరోజు కర్నూలు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కర్నూలు జిల్లాకి న్యాయం జరగకపోతే టీజీ భరత్ గారికి ఈ రోజు ఇదే వేదికగా కర్నూలు జిల్లా కళా వెంకటరావు భవన్ తరపున ఉండి మేము అల్టిమేటం పాస్ చేస్తా ఉన్నాం, నెల రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం. కర్నూలు జిల్లా అభివృద్ధి మీద మీరిగిన శ్వేతపత్రం ఇవ్వకపోతే టీజీ భరత్ గారిని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది, గెరావ్ చేస్తా ఉంది, ఆయనని నిర్బంధిస్తా ఉందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క జిల్లా అభివృద్ధి మీద, జిల్లా ప్రాజెక్టుల మీద, జిల్లా విద్య మీద, లేకపోతే ఈ యొక్క జిల్లా ఆరోగ్య సమస్యల మీద మీరు మాట్లాడకపోతే, గలం విప్పకపోతే టీజీ భరత్ గారు దిస్ ద ఫైనల్ వార్నింగ్, ఇంకొక నెల మీకు అవకాశం ఇస్తా ఉన్నాం. మీరు మాట్లాడకపోతే తప్పకుండా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మీ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.